హాయ్ గైస్! ఈరోజు శుక్రవారం 'బిగ్ బాస్ 9లో' ఓటింగ్ పోల్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయన్నమాట. అయితే ఇంకా మరికొన్ని గంటల్లో ఓటింగ్ పోల్స్ అయితే ఎండ్ అయిపోతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే 99% అయితే దివ్య, నిఖిత ఈ వీక్ అయితే ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం 6 నామినేషన్స్‌లో ఉన్నారు. ఆరుగురిలో డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే సంజన అండ్ దివ్య వీళ్ళిద్దరే డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీళ్ళిద్దరికీ ప్రస్తుతానికి ఓటింగ్‌లో అయితే జస్ట్ 2% మాత్రమే ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. ఏదన్నా మిరాకిల్ జరిగి సంజన కూడా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సంజన, దివ్య వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ ఎవరైతే వాళ్ళకి ఓట్స్ వేసుకోండి. ఇంకా మరికొన్ని గంటలు మాత్రమే ఓట్లు అందుబాటులో ఉంటాయి. మనకి మొత్తం ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకున్నట్లయితే ఓటింగ్‌లో ఎప్పట్లాగే తనుజ లేదు కాబట్టి ఈ వీక్ అయితే పవన్ కళ్యాణ్ పడాల. మనకి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. 33% ఓటింగు. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. నెక్స్ట్ అతనికి, తనుజకి మాత్రం చాలా గట్టిగా కాంపిటీషన్ ఉంటది. విన్నర్‌గా ట్రోఫీ కోసం అన్నమాట. నెక్స్ట్ వీక్ మరి తనుజ కూడా ఉంటే మరి ఎలా ఉంటదా అన్నది నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. నంబర్ 1 ఈసారి ఎవరుంటారని. ప్రస్తుతానికైతే ఈ వీక్ అయితే కళ్యాణ్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో ఎమాన్యుయల్ ఉన్నాడన్నమాట. థర్డ్ ప్లేస్‌లో బర్నీ ఉన్నారు. అతనికి సుమన్ శెట్టి నామినేషన్స్‌లో లేకపోవడం వల్ల అతను థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్‌లో మనకి డీమాన్ పవన్ ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్‌లో సంజన, సిక్స్త్ ప్లేస్‌లో అయితే దివ్య ఉందన్నమాట. 99% అయితే దివ్య వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏమన్నా మిరాకిల్ జరిగితే తనకు సంజన కూడా వెళ్ళిపోవచ్చన్నమాట. సింగిల్ ఎలిమినేషనే సారీ. ఓకే గైస్, మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.